హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటున్నాను. తినడానికి అస్సలు నచ్చని కర్రీ ఏదైనా ఉంది అంటే కాకరకాయ పులుసు అని చాలా వరకు అంటూ ఉంటారు కదా. కానీ ఇంట్లో షుగర్ పేషెంట్ ఉంటే ఏం చేస్తాం, తప్పకుండా వండాల్సిందే. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా కాకరకాయల్ని మంచిగా కడుక్కొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే ఆనియన్ అండ్ టమాటాని కూడా అలాగే కట్ చేసుకోవాలి. కొద్దిగా చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఫస్ట్ ఆయిల్ హీట్ అవ్వాలి. ఎంత అంటే మనం తాలింపులు వేయగానే చిటపట అనేంతగా హీట్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు అండ్ ఆనియన్స్ కూడా వేయాలి. ఆనియన్స్ కొద్దిగా మగ్గినాక కాకరకాయ ముక్కల్ని అలాగే కొద్దిగా పసుపు ఉప్పును వేసి అది కొద్దిగా మగ్గినాక తర్వాత టమాటాలు వేయాలి. టమాటాలను కూడా కొద్దిగా అది మగ్గే వరకు ఉంచాలి. దాంట్లో కొద్దిగా కారం, మీరు ఎంత తింటారో దాన్ని బట్టి కారం వేసుకోండి. తర్వాత అవి మగ్గిన తర్వాత కొద్దిగా చింతపండు పులుపు అండ్ బెల్లం అనేది కంప్లీట్గా ఆప్షనల్. మీరు వేసుకుంటానంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అది బాగా కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత అప్పటికి కూడా కొద్దిగా చేదుగానే ఉంటుంది, కాకపోతే తప్పదు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.